79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతం ఆలపించిన అనంతరం స్వాతంత్ర్య సమరయోధులకు వారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ నవ నిర్మాణంలో ప్రతి పౌరుడు బాధ్యతారహితంగా భాగస్వామ్యం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గం ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కూచుకుళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు 31 గ్రీన్ బోర్డులను మరియు కొంతమంది వికలాంగులకు వీల్ చైర్లను ఎమ్మెల్యే దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సతీమణి కూచుకుళ్ల సరిత మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా శారీరక అంగవైకల్యం ఉన్నవారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం సమాజ సేవలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా డాక్టర్ కూచుకుళ్ల సరిత రాజేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్, వివిధ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందులో పాలయ్య, దార్లపాటి మోహన్ గౌడ్, మస్తూరి నిరంజనమ్మ, తిరుపతయ్య. నాయకులు, కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్లు, ప్రెసిడెంట్లు, మహిళా సోదరిమణులు ప్రతి ఒక్కరికి మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటూ పెద్దలు మాట్లాడుతూ ఎలా అయితే ముందుగా నాగర్ కర్నూలు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రతి ఒక్కరు తోడ్పడతా అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ మనము సుమారు 2 సంవత్సరాలు ఇంకా కాలేదు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి మన రేవంత్ రెడ్డి గారు మనకి ఎలా అయితే హెల్ప్ చేస్తున్నాడో ప్రతి ఒక్క విషయంలో ముందు వెళ్తూ పట్టణం మనమైతే ముందు నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య, విద్య, వ్యవసాయ రంగాల్లో ఎలా అయితే తీర్చిదిద్దుకోవాలని మనం కోరుకుంటున్నామో, మన ప్రజలు కోరుకుంటున్నారో అదేవిధంగా తప్పకుండా మెరుగైన స్థానంలో నాగరికలు ఉండే విధంగా మనందరం కలిసి పనిచేయాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాగరికల్ ప్రజలకు ఎల్లప్పుడూ వాళ్ళకు రుణపడి ఉంటా. వారి ఆశీర్వాదంతో ఎన్నో మంచి పనులు చేసుకోవాలని అందరం కలిసి మన నాయకులు కానీ, మన నాగరికల్ నివాసులు కానీ, మా మహిళా సోదరిమణులు కానీ ప్రతి ఒక్కరు ఆశీర్వాదం ఉంటే తప్పకుండా నాగర్ కర్నూలు అతి త్వరలో మంచి స్థానంలో తెలంగాణలో ఉంటుందని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.